అస్సలు లేట్ కదా రోజు త్వరగా నేను లేకపోతే నేను వచ్చేసి కార్లో కూర్చోబెడితే ఆయిషాని లేపకుండా అంటే నేను చెప్పా వద్దు లేద్దాము ఆయిషమ్మ లేస్తుంది అని చెప్పాను. షివర్ అవుతున్నావరా? చల్లొస్తుందా? బ్లాంకెట్ ఉంది కార్లో కప్పుకుందాం అని. కార్లో చల్లగా ఉండదు అనుకుంటారా, వెయిట్ గానే ఉంటుంది అనుకుంటా. బయటికి వెళ్ళిపోయాక నార్మల్. ఆయిషాని నిద్రలేసింది, తనకి ఆకలి అవుతుందంటే ఒక స్టాప్ చేసుకొని స్టార్బక్స్లో అన్ని పిక్ చేసుకొని కాఫీ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాం. రెస్ట్ ఆఫ్ ద జర్నీ అసలు అయితే షూట్ చేయలేదు, ఎందుకు ఫుల్ అలసిపోయినట్టు అనిపించింది. బికాస్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు హీట్ వేవ్ కూడా ఉండే, నాకు అసలు మంచిగా అనిపించలేదు అసలు ఆ జర్నీ అంతా కూడా. అండ్ నెక్స్ట్ డే ఇంటికి వచ్చాక మా చెల్లి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా ఫస్ట్ నెయ్యి కాసేసి తర్వాత పప్పు చేసి పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి అల్సందల్ ఫ్రై అది కూడా చేసేసి ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్కి దోశ బ్యాటర్ వేసి పెట్టుకుంటున్నాను. స్టార్ట్ అయ్యి 8 అవుతుంది ఇక్కడికి వచ్చే వరకు 9 అవుతుంది. ఎందుకు అంత లేట్? 2 hours కదా మేము సార్. 4 hours నేను 2 hours అనుకున్నా. ఓకే అదే సరే, నేను కాస్కో వెళ్తున్నా, దానికి బ్లూబెర్రీ తీసుకుంటాను. ఇంగ్రాకి ఇంకేమైనా తీసుకోవాలా? బనానా కూడా తీసుకుంటా. సరే సరేలే, వస్తున్నారు బయలుదేరా. సరే నేను నైట్ వచ్చే వరకు బాగా ఇట్లా టయర్డ్ అయిపోయినట్టు అనిపించింది. చాలా హీట్ వేవ్ ఉండే కదా, స్టిల్ కార్లో ఎంత ఇట్లా ఏసీ ఇట్లా ఉన్నా కూడా దిగిన కాసేపుకి ఇట్లా నాకు డ్రెయిన్ అయినట్టు అనిపించింది ఎందుకు. అండ్ దానితోడు ట్రాఫిక్, మేము ఇటు వస్తుంటే ఇట్లా వెళ్ళే ట్రాఫిక్ అయితే ఎంత ఉందంటే అనుకున్నాం కరెక్ట్ గా పొయ్యి వచ్చేస్తున్నాం తిరిగి. ట్రావెల్ కాబట్టి మనం వాటర్ ఎక్కువ తాగలే, అందుకు డిహైడ్రేట్ అయ్యి మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఫ్రీక్వెంట్ గా ఆగుతూ ఉండాలి కదా, అందుకని చెప్పి వాటర్ కూడా ఎక్కువ తాగలే. అసలు చాలా డిహైడ్రేషన్ వచ్చేసింది. ఈ రోజు అంతా కూడా ఇంకా సిస్టర్ ఇట్లా నీరసంగా అట్లే ఉంది. ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి ఇట్లా కాస్ట్కోకి వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ పట్టుకొద్దాం అనుకున్నాం. మా చెల్లి వాళ్ళు వస్తున్నారు ఈరోజు, అవలే ఇప్పుడు వెళ్తున్నాము. ఆయిషాని మాకు ఉదయం నుంచి నాకు వరకు మోర్ దాన్ 50 times రిమైండ్ చేసినట్టుంది, బ్లూబెర్రీస్ పట్టుకురండి. నేను హీరా బ్లూబెర్రీస్ ఇష్టంగా తింటది, బ్లూబెర్రీస్ పట్టుకురండి. నేను ఛాన్స్ ఈమెకు 6 years ఆమెకు 4 years. ఈమె యాసిఫ్ ఒక పెద్ద ఆమెలాగా బిహేవ్ చేస్తుంది. అసలు టిప్పులు పడాలి నీకు. సరే పద పోదాం. చాలా సార్లు చూసావా? సరే పద. మేము కాస్కోకి స్టార్ట్ అవుతుంటేనే మధ్యలో ఐషాని ఫ్రెండ్స్ కనిపించి తనని తీసుకొని పోయారు ఆడుకోవడానికి. అండ్ టచ్ వుడ్ మా నైబర్హుడ్ లో నాకు మంచిగా ఒక 2 friends ఉంటారు, ఎప్పుడైనా అవసరం ఉన్నా తనని ఆడిపించుకుంటారు అట్లా మంచిగా. వాళ్ళు ఇట్స్ ఓకే మీ ఇద్దరు పోయారండి కాస్కోకి, నేను పెట్టుకుంటా అని చెప్పి మేము వచ్చాము. పిక్ చేసుకుంటా కూడా ఇట్స్ ఓకే పర్లేదు, ఇంకాసేపు మీకు ఏమైనా పని ఉంటే చేసుకోండి, నేను 8 వరకు పెట్టుకుంటా తనని అంటే ఇంకా ఇక్కడ నీ అబ్బాయి బేకరీకి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి ఇంకా వెళ్తున్నాము. 8 o'clock వచ్చేసి ఇంకా రైస్ పెట్టాలి. మా చెల్లి వాళ్ళు వచ్చేది 9 o'clock వస్తారంట. మా ఫ్రెండ్ కూడా అడుగుతుందంట 9 అయిందా మా నిహిరా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అడుగుతుందంట. చెప్తుంది తను చెక్ చేసుకుంటుంది టైం 9 అయిందా వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి అని. బాగా ఎదురు చూస్తుంది ఆయిషాని అయితే. అసలు ఏం తీసుకుంటావు నువ్వు? ఏం తీసుకుంటావు? ఏం పిక్ చేసుకుంటావు? గార్లిక్ మినీ క్రోసాన్స్ ఉంటాయి, ఒకవేళ అవి ఉంటే అవి తీసుకుంటాం. మా చెల్లి వాళ్ళు వచ్చేలోపు డిషెస్ అన్ని అన్లోడ్ చేసేసి అవన్నీ చేద్దాం అనుకునేటప్పుడు కప్పు చేతిలో నుంచి జారి పగిలిపోయింది. వెంటనే అది క్లీనప్ చేసేసి తెచ్చిన గ్రాసరీస్ అన్నీ కూడా సర్దేసి అండ్ ఫ్రూట్స్ కూడా మొత్తం నీట్గా వాష్ చేసి లోపల పెట్టేస్తున్నా. సో పిల్లలు ఈజీగా తీసేసుకొని తినొచ్చు కదా అని చెప్పి. ఫ్రూట్స్ ఎస్పెషలీ బెర్రీస్ అయితే కంపల్సరీ ఆర్గానికే తెచ్చుకోండి. అండ్ ఇది వాష్ చేయడం కూడా వెనిగర్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఒక 30 minutes అట్లా వదిలేసి డబల్ టైం రిన్స్ చేస్తాను. యాంక్లెట్ సోకు చాలా అసలు మంచిగా కూర్చుంటాం, దిగలేదు
ఇంకా లాస్ట్ ఏంటంటే స్విచ్ చేద్దాం అయితే ఏం లేదు వేసుకోవడం నాకు పూరి నాకు కొంచెం వేసుకున్నా మంచిగా వేసుకోవచ్చు పచ్చళ్ళు ఉన్నాయి కదా నువ్వు తింటావమ్మా నీకు పెట్టిన కన్నా నానబెట్టాలి మరి ఎందుకంటే నీకు పెట్టినావమ్మా అరే ఏందిరా ఒక్కనే కనిపిస్తుంది ఒకటన్నా కనపడుతుంది మామూలుగా అయితే ఒక్కనే కనిపిస్తుంది ఏంట్రా బాగుందా అది ప్యూర్ కల్నాయక్ లాగే నాయక్ చెప్పమ్మా ఏం చేస్తుంది నిన్ను ఏం చేస్తున్నావు నువ్వు అక్కను కొడుతున్నావా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు బ్యాడ్ జాబా నువ్వే ఒప్పుకుంటున్నావా బ్యాడ్ జాబ్ చేస్తున్నావని బూందీ చిటిదానికి లడ్డు ఇది కూడా బూందీ లడ్డు ఇంకా మొదలెడదామా ఏం పని ఉంది లేజంగా నిద్రపోయి తీసుకొని పెట్టేసేయచ్చే ఏం చేసావు పెద్దమ్మా ఫ్రై చేద్దామని కొరియర్ చూసేటి పెట్టేసి ఎంత బాగుంది స్మెల్ టేస్ట్ చూసి చెప్పున్నా కాదమ్మా మైసూర్ పాక్ మీ ఇద్దరికమ్మా అందరికమ్మా తిని చెప్పవే టేస్ట్ పిల్లలు ఉంటారు ఫస్ట్ తీసుకోమా అక్కడ నీ చిన్న కూతురు ఆల్రెడీ నోట్ తెచ్చింది ఓ ఇదొక స్వీట్ ఎత్తేసింది నీ కూతురు కూడా బాగుంటుంది కింద ఎట్లుంది కావాలా మా చెల్లి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సో మాకు బిగ్ కొరియరే వచ్చింది స్వీట్స్ అన్ని తినడానికి అండ్ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ప్యాకేజ్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం అన్నాం కదా సో బాక్సెస్ వచ్చేసాయి నీకు ఎట్లా నచ్చింది బాక్స్ మంచిగా ఉంది చాలా బాగుంది అక్క కదా చాలా మంచిగా స్ట్రాంగ్ గా కూడా ఉంది డబ్బా అవును ఇట్లా ఏమి స్వీట్స్ ఎట్లా అవ్వకుండా సో గీ మైసూర్ పాక్ ఇవన్నీ కొత్త ఐటమ్స్ దుర్గా ఫుడ్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అండ్ గట్టి మైసూర్ పాక్ సున్నుండలు రాగి లడ్డా రాగి లడ్డు అండ్ మై ఫేవరెట్ నీ ఫేవరెట్ బూందీ అండ్ అరిసెల్ అరిసెలు కూడా పంపించిందా మమ్మీ నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా హైబిస్కస్ ఫ్లవర్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకున్న ఆయిల్ ప్రెప్ చేసుకుందాము అని చెప్పి అండ్ అంతే ఫ్రంట్ పోర్చ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అన్నీ పెట్టేసాము చైర్స్ కూడా క్లీన్ చేసాము సో కూర్చోవచ్చు కదా బాగా దుమ్ము పడే ఉంటుంది బయటే ఉంటాయి కాబట్టి అవుట్డోర్ చైర్స్ ఆ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది హాయ్ కల్నాయక్ నువ్వెలా ఉన్నావు భరత్ ఏంది నేను అట్లా చూస్తుంది ఏమన్నాడు పెదనాన్న అరే ఏం చేసావురా నీకు ఇదంతా ఏం చేస్తున్నావు ఇంకా ఏం చేస్తున్నావురా ముందు క్లీన్ చేసుకుందామా ముందు ఫస్ట్
దాన్ని ఎత్తి తీసుకొని పోరా. అరే అసలు ఇది రాను కూడా రావట్లేదు కదరా. దేవుడా, దీన్ని నేను రెట్టి తీస్తాను. నేను తీస్తా. భరత్ నువ్వు క్షణ క్షణంలో అర్థం చేస్తాడు, అట్లా చేస్తున్నా. సోనీ నీ చిక్కుడుకాయ పంటలో కేజీ పైనే వచ్చాయి, ఇంకా ఉన్నాయి. అదే కదా మంచిగా వచ్చాయి. సొరకాయ తీసేసావు ఎందుకు? అది కుళ్ళిపోయింది కదా మా హీట్ వేవ్ అంతా వచ్చి మేము లేక పాడైపోయింది చెట్టు. అయ్యో అసలు చూడు, వేస్తుంటే వస్తున్నాయి. వేద్దాం, తీసురా. ఆ బీరకాయలు చూడు అక్కడ. గిన్నె తీసురా. ఇదమ్మా చిట్టి టమాటా కూడా చూడు చిట్టి ఎంత లాగా వచ్చిందో. అవునక్క, అసలు ఆ గిన్నె ఇవా ఒకసారి. ఏ వద్దులేవే, పని కదా. ఒక కేజీ మందం వచ్చింటాయి కదా. కేజీ వచ్చాయి కదా, మంచిగా చేసుకుందాం. ఒలుద్దాం, కూర్చొని ఒలుద్దాం. కర్రీ చేద్దామా, ఫ్రై చేద్దామా? నీకేది ఇష్టమో అది చేసుకుందాం. అయితే కర్రీ చేసుకుందాంలే. అంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు? 2 చెట్లే అవి, 2 చెట్లు. చిన్న కుండీలో ఫస్ట్ సీడ్ వేసా. 2 చెట్లే. చాలా ఇష్టం సీడ్స్, చాలా ఇష్టం సీడ్స్. ఎంత మంచిగా ఇష్టం లేతగా ఉన్నాయో. తొక్కలు ఇష్టం, సీడ్స్ కాదు. తొక్కలు ఇష్టం. దాంట్లో ఫైబర్ ఉంటది. నాకు మా అమ్మ చెప్పేది, మీ నాన్నకి ఇట్లేదు తొక్కలు ఇష్టము అని. నిహిరాకి ఇది 2 తింటది, శ్రీయ ఖచ్చితంగా ఇవే తింటది. సీడ్స్ ఒక్క 2 చెట్లు వేసినాను నేను. ఇన్ని వచ్చాయి చిక్కుడుకాయలు. ఇంకా చాలా ఉన్నాయి, కోయలేదు. ఇవి ఇంతవరకే కోసి తీసుకొని వచ్చాం. సొరకాయలు కూడా చాలా బాగా వచ్చాయి. నాకు చాలా ఇష్టం. వచ్చేసింది. పెద్ద పొలం వేసేస్తా. కేజీ వచ్చాయి కదా, అసలు ఎంత ఫ్రెష్ గా, ఎంత బాగున్నాయి కదా. అందరికి ఇష్టమే ఇంట్లో చిక్కుడుకాయలు. నాకు ఇష్టమే. అసలు ఇక్కడ కొంటే అసలు సీడ్సే ఉండవు లోపల. బాగున్నాయి, తొక్కలే ఉంటాయి, సీడ్సే ఉండవు. నిజం. కూర వేసింది మా పెద్దమ్మ, ఎంత బాగుందో. భరత్ రా అంటే పని చేసుకుంటా అని రాలేదు. అందుకే ప్లేట్లో ఫుడ్ వేసుకొని నేనే పైకి వచ్చేసా. ఇద్దరం కలిసి తిందాము అని చెప్పి. చాలా టేస్ట్ ఉంది తెలుసు. అసలు ఐషాని చిక్కుడుకాయ తిందో, కానీ ఫస్ట్ టైం తింది, చాలా బాగుంది అని చెప్పి. అయిపోయిందా నీ పని, ఇంకా ఉందా? చేస్తున్నా. సర్లే, ఇక్కడే కూర్చుంటాను, కంపెనీ ఇస్తా. యూజువల్ గా ఇక్కడ మనందరికి ఇది తెలిసిందే ఉంటుంది. చిక్కుడుకాయలు కొనుక్కుంటే అసలు లోపల సీడ్స్ ఎంత తక్కువ ఉంటాయో. నేను ఏం చేస్తుంటే అవి చిక్కుడుకాయలు కొనుక్కొని సీడ్స్ సపరేట్ గా తెచ్చుకుంటా. ఫ్రోజన్ సెక్షన్ లో ఉంటాయి కదా, అది ఇది కలిపి వండేస్తాను. ఇంకా అదే అనుకున్నా, మంచి కాసినట్టు తీసి ఫ్రీజ్ చేసుకుంటాను. ఇయర్ మొత్తం వచ్చేటట్టు బాగా వస్తున్నాయి. అండ్ మంచిగా మట్టి కూడా ఇట్లా ఆర్గానిక్ తెచ్చుకొని ఏమి పెస్టిసైడ్స్ అట్లా వేయకుండా పెంచింది. మంచిగా అనిపిస్తుంది కదా ఎంతైనా. నాకు చాలా ఇష్టము. దాంట్లో మనం బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ ఉంటాయి కదా, అది, టీ పౌడర్ అట్లా అన్నీ వేసా. ఇంకా మిగతా ఏం వేయలేదు. ఫస్ట్ లోనే ఇట్లా ఎగ్ షెల్స్ అన్ని చాలా రోజులు సేవ్ చేసి పౌడర్ చేసి వేసేదాన్ని. ఇంకా అట్లా అనుకున్నాం, ఇంకా చాలా పెట్టాలి అట్లా అని చెప్పి, కానీ నాకు అనుకున్న స్పేస్ సరిపోయింది. నేను ఇంకా కొత్త ప్లాంటెడ్స్ కూడా తెచ్చి చేద్దాము అనుకున్నా, కానీ ఇంకా అలాగే టైం అయిపోయింది. తెచ్చిన మట్టి మాత్రం అట్లా ఇంకా చాలా ఉంది గరాజ్ లో. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచిగా చేయాలి. అస్సలు ఉండదు, వాళ్ళమ్మ కనిపిస్తూనే ఉండదు. ఇమ్మా రేపు నీ అమ్మ ఎదురా చిట్టి ఏది? దాని ఎందుకు గుర్తు చేస్తావు? రే చిట్టి ఎదురా ఎక్కడుంది? పెద్దమ్మ ఏం చేస్తున్నావు? రసం చేస్తుంది. సో ఇప్పుడు ఈ రోజు రసం చేస్తుంది మా పెద్దమ్మ. దాంట్లో ఇట్లా యూజ్ చేసేది కూడా మేము దుర్గా ఫుడ్స్ రసం పౌడరే యూజ్ చేస్తాము. చాలా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది చెప్తున్నారు రసం అసలు చాలా మంచిగా, ఏమంటారు, మంచి ఫ్లేవర్ అలా ఉంది అని చెప్పి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కింద దుర్గా ఫుడ్స్ వెబ్సైట్ ఉంటుంది, వెళ్ళి లింక్ క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి. ఇంకా చాలా కొత్త ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేసాము. అండ్ ఇంకా చాలా కొత్తవి కూడా యాడ్ చేస్తాం కూడా. చెప్పరా? కొత్తవన్నీ యాడ్ చేస్తామని చెప్పరా?